హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు. నేనైతే మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో ఇంకా బతుకమ్మ పండుగ హడావిడి మొదలైపోయిందనమాట. చిన్న బతుకమ్మ నుంచి మొదలు పెడితే అంటే పెత్తరమాస, మా సైడ్ అయితే అమావాస్య రోజే చేస్తారు. సో దీన్ని పెత్తరమాస అంటారనమాట. ఆ రోజే ఫస్ట్ బతుకమ్మ స్టార్టింగ్ చేస్తారు. కొందరు అమాస రోజు చేయొద్దనుకున్న వాళ్ళు ముందే చేస్తారనమాట, ఒక రోజు ముందు చేస్తారు. సో నిన్న మంగళవారం అయింది కాబట్టి, అంటే నిన్న నా ఉద్దేశంలో, సో అమాసకు ముందు మంగళవారం అయింది కాబట్టి అట్లా చేయరనమాట. మంగళవారం రోజు గౌరమ్మని పెట్టరు కదా, అందుకని ఆ రోజు చేయరు. సో అమాస రోజే చేస్తారు మా సైడ్ అయితే. సో ఆ రోజు నేను ఊరికి పోలే, ఇంకా ఇన్నే ఉన్న సిటీలోనే ఉన్నా. సో ఓనర్ ఆంటీ వాళ్ళు బతుకమ్మ వేస్తారనమాట. అట్లనే మేము కూడా ఆడుకుంటాం అనమాట. నేను స్పెషల్గా నేనేం చెయ్య బతుకమ్మ, కానీ వాళ్ళు చేస్తుంటే నేను చూసి ఆడుకోవడం మట్టుకే, అంతే. అమ్మోళ్ళ ఇంటికాడ మా ఆయన వాళ్ళ ఊర్లో వాళ్ళు చేస్తారు కాబట్టి నేను సపరేట్గా ఏం చెయ్యను బతుకమ్మ. సో ఆంటీ చేస్తుంది. సో ఏంటంటే వాళ్ళు పువ్వులు కొనుక్కొచ్చి చేసుకోవడం కదా. సో పువ్వులు కూడా ఎక్కువ ఏమంటారు, మళ్ళీ మా మార్కెట్లో పెట్టలేదు. మాకు రేపు మార్కెట్, అంటే థర్స్డే మాకు మార్కెట్. సో థర్స్డే కంటే ముందే వచ్చింది పండుగ కాబట్టి మాకు మళ్ళీ వేరే ఎర్రగడ్డ మార్కెట్ పోయి కొనుక్కోవాల్సి వచ్చింది పువ్వు. ఆంటీ వాళ్ళు, మాకంటే ఆంటీ వాళ్ళు. సో ఆడికి పోయి తెచ్చుకున్నారు. సో గునుగు తంగడు కొంచెం శాత్రమూల పెట్టినా కూడా, శాత్రమూల అంటే కొంచెం లిటిల్ బిట్ పెట్టినా కూడా మిగిలిన పువ్వులతో అడ్జస్ట్ చేయొచ్చు. బతుకమ్మ అంటేనే పువ్వుల పండుగ కదా. ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతోటి చేయొచ్చు బతుకమ్మ. బతుకమ్మకి పువ్వు పెట్టాలి, పువ్వు పెట్టద్దు అనేది ఏముండదు. ఏ పువ్వు అయినా మనం ఏమంటారు నిర్మోహమాటంగా బతుకమ్మ పెట్టవచ్చు. బతుకమ్మకి అన్ని పువ్వులు ఎక్కుతాయి. ఆంటీకి ముందే పొద్దుగాలనే చెప్పిన అనమాట. ఆంటీ బతుకమ్మ వేసేటప్పుడు నన్ను విలువరి, నేను వీడియో తీసుకుంటా మన ఛానల్లో పెట్టుకుందాం అంటే, ఖచ్చితంగా దానిదేం భాగ్యం అమ్మ, ఖచ్చితంగా పిలుస్తా అంటే ఇంకా పిలిచేసింది. అంటే పిలిస్తే పోయి వీడియో తీసుకొని వచ్చిన. సో ఆంటీ అయితే బతుకమ్మ అయితే మంచిగా వేసింది. బతుకమ్మ వేరుసుడు అయితే అయిపోయింది. ఇంకా మేము రెడీ కావాలన్నమాట. కిందికి వచ్చి సమీక్షను రెడీ చేసిన. కొత్త ఫ్రాక్ సమీక్షది. ఇప్పుడు ఎందుకు వేసుకున్నావు, అది వద్దు నీకు పెద్దగా అయిందంటే కూడా వింటలేదు మా సమీక్ష. అందుకనే ఇంకా వేసేసిన, ఎందుకు ఏడిపించడు అనేసి అదే వేసిన. సో ఆ ఫ్రాక్ వచ్చేసి మా వదిన తీసుకొచ్చిందనమాట, సమీక్ష వాళ్ళ అత్త. ఆమె తీసుకొచ్చింది. సో రజనత్త తీసుకొచ్చిన ఫ్రాక్ అంటుంది అనమాట మా సమీక్ష. సో మా వదిన పేరు రజని అనమాట. ఆమె తీసుకొచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రాక్ టు మై డాటర్, మై ప్రిన్సెస్. చాలా బాగుంది తనకు ఆ డ్రెస్, ఆ కలర్ అయితే తనకి ఇంతకుముందు లేదు. అట్లాంటి ప్యాటర్న్ కూడా తనకు లేదు. చాలా బాగుంది తనకైతే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. పిల్లల్ని రెడీ చేసి నేను కూడా ఇట్లా రెడీ అయిపోయినా. సో సింపుల్గా మా చిన్న పాప అయితే రెడీ అయ్యేటప్పుడు టూ మచ్గా ఏడ్చింది. అసలు ఎంత ఏడ్చిందో, ఎందుకు ఏడ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. నిద్ర సరిపోలేదో ఏంటిదో ఏమో. సో మా ఇంటి ముందు వాకిట్లో సో ఆంటీ అక్కడ మందం అలికి ముగ్గేసేసి ఆడబెట్టింది బతుకమ్మని. సో మేము మా దాంట్లో ఉండేటోళ్ళందరినీ పిలిచినాం, రండి ఆడుకుందామని. వాళ్ళు ఎవ్వరు టైంకి రాలేదన్నమాట. పిలవంగా ఆఖరి మేము బయట పెట్టి వాళ్ళ కోసం ఎదురు చూసి బయట పెట్టి ఆడేటప్పుడు అమ్మో వీళ్ళు మమ్మల్ని వదిలేసి ఆడుతున్నారు అన్నట్టు గప్పుడు వచ్చారు పైనుంచి. ఇంకా మంచిగా బతుకమ్మ పాటలు పెట్టుకొని మంచిగా ఆడుకున్నాం. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ జోష్ వస్తుంది అనమాట. 2-3 ఉంటే ఇంకా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ అవుతుంది. ఎక్కువ చేయబుద్ధి కాదు, ఏమంటారు చేయాలనే ఆ ఉత్సాహం రాదనమాట. అట్లయినా కూడా ఆడికైనా మమ్మల్ని మేము ఎంకరేజ్ చేసుకుంటూ చేద్దాం అన్నట్టుగా చేసినాము. మాకు
ఎంత ఆడదామని ఉన్నా కూడా ఈ చిన్నపిల్లలు ఉండడం వల్ల మేము వాళ్ళని వదిలేసి మేమేమో చేస్తున్నామని వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు అనమాట. మా చిన్న పాప అయితే ఎస్పెషల్లీ ఏడుస్తూనే ఉంది. అండ్ మా సనీక్ష కూడా అంత బాగా రెడీ అయింది, అంత కొత్త ఫ్రాక్ వేసుకుంది. కొద్దిసేపు అన్న ఆడొచ్చు కదా, అస్సలు ఆడతలేదు. సప్పుడు ఎక్కువ ఆడ కూర్చున్నది. ఇంకా మీదికెళ్ళి నేను కూడా ఆడొద్దట, నేను పోయి ఆమె పక్కకి వెళ్ళి నిలబడన్నట్టు ఆమె చెప్తుంది. మా సనీక్ష కొద్దిగా పెద్దగా అయిపోయింది కదా, 3 years అయిపోయింది తనకి. అందుకని నేను తనని కేర్ చేస్తలేను. ఇక నువ్వు ఆడితే ఆడు, లేకపోతే లేదు, నేనైతే ఆడుకుంటా అన్నట్టుగా నేను ఆడుకుంటున్నా. సో చిన్న పాపను ఎవరు పట్టుకునే డౌట్ మీకు రావచ్చు. ఓనర్ అంటే ఎత్తుకొని ఆడ కూర్చుంది, మేము మాత్రం మంచిగా ఆడుకుంటున్నాం అనమాట బతుకమ్మ ఆట. సో ఈడ సిటీలో ఏంటంటే అందరికి బతుకమ్మ ఆడు రాదు కదా, సో చేయలు కలుపుడు రాదు. సో సపోర్ట్లు కింద మీద అవుతున్నాయి అన్నట్టుగా మాకు వచ్చిన డ్యాన్స్ చేసుకున్నాం అనమాట మేము. ఒక గంట ఆడినాం అనుకుంటా, గంట సేపు ఆడినాము. ఇక ఆడిన తర్వాత ఏమంటారు, ఇక చెరువులు దాకా పోయి ఎవలేసేస్తారు. ఇప్పుడు నీడ చెరువు ఏడు ఉంటుంది, మురికి కాలువలు తప్ప. అందుకని అట్లా మంచి నీళ్ళలో వేద్దాం బతుకమ్మని అన్నట్టుగా ఎప్పుడైనా వీళ్ళు ఇట్లనే వేస్తారు ఆంటీ వాళ్ళు. ఇక్కడనే ఒక టబ్బు బకెట్ పెట్టి అందులోనే వేసేస్తారనమాట. పెద్ద బతుకమ్మ రోజేమో చిన్న ట్యాంక్ లాగా పెట్టి అందులో వేస్తారు, అందులో వాటర్ నింపి అన్నీ. సో ఇప్పుడైతే బకెట్లో వేసేసిర్రు బతుకమ్మని. ఇంకా సిటీలో అంతే కదండి చెప్పండి, ఎక్కడ ఎట్లా వీలుంటే అట్లా వేసేసుకుంటాం. ఊర్లలో అంటే చెరువులు ఉంటాయి కదా, ఇక్కడ ఏం చెరువులు ఉంటాయి. అండ్ వీళ్ళు నేను ఇప్పుడు ఈసారి స్పెషల్గా నేను ఈసారి తెలుసుకునే సంగతి ఏంటంటే, మా సైడ్ అంటే మా అమ్మోళ్ళ సైడ్ ఫస్ట్ రోజు బతుకమ్మ రోజు తమలపాకు ఉంటుంది కదా, తమలపాకుని తీసుకుపోతారు అనమాట. మనం పాన్ అంటారు తెలుసా మీకు, అది తీసుకుపోతారు ఈరోజు. కానీ వీళ్ళేమో అటుకులు, పుట్నాలు, బెల్లము ఫస్ట్ రోజు పెడతారంట. మేము మాత్రం అది పెట్టాము, మేము పానే తీసుకుపోతాము, అదే తింటాము. ఆడ అమ్మవారు కొంచెం చెరువులో వేసి మిగిలింది మేము తినేస్తాం అనమాట. ఈ కొత్త విషయం నాకు తెలిసింది. అండ్ మేము ఎక్కడికి వచ్చినామంటే ఆల్రెడీ బతుకమ్మ వేస్ట్గా మళ్ళీ ఆడుతురేందని అనుకోకండి. మా పక్కకే ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు, తెలిసిన ఆంటీ వాళ్ళు. సో ఆంటీకి ఒంట్లో బాగాలేదంటే అండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఆడేటోళ్ళు ఇవ్వలేరు, రండి అమ్మ మీరు కూడా వచ్చి ఒక 2 చుట్లు తిరిగిపోరు మా ఇంట్లో కూడా అంటే పోయి ఆడ కూడా ఆడినాము. ఒక అర్ధగంట సేపు ఆడినాము ఆడ కూడా. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ నా ఫ్రెండ్ ఉమా ఇందులో మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకుంది కదా, పీచ్ కలర్ శారీ. సో వాళ్ళ కొడుకు తీసిన అనమాట. వీడియోలు అయితే మంచిగా తీసిండు. థ్యాంక్ యూ లక్కీ, వాని పేరు లక్కీ. మంచిగా తీసిండు. వాడు ఉండడం వల్లనే కొంచెం నాకు వీడియో ఎవరు తీస్తారు అబ్బా, నేను మోస్ట్లీ నాకైతే నేను ఉండాలి వీడియోలో, నేను విజిబుల్ కావాలన్నట్టుగా అనిపిస్తుంది. నేను వీడియో తీస్తే నేను ఎవరికన్నా తీయమంటే వాళ్ళు సరిగ్గా తీయరు, నేను తీస్తే నేను వీడియోలో కనబడిన అన్నట్టుగా ఆ ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది. సో ఈసారి అయితే ఆ ఫీలింగ్ లేకుండా మంచిగా వాడు తీసిండు వీడియో. కొద్దిసేపు ఆడేసినాము. ఇంకా మళ్ళీ పిల్లలు ఏడుస్తుంటారు ఇంటి దగ్గర అన్నట్టుగా ఇంకా మేము సరే ఆంటీ ఇంకా తీసేసేయండి బతుకమ్మ నన్ను వేసేసేయండి అంటే సేమ్ వీళ్ళు కూడా సిటీలో మ్యాక్సిమం అందరు ఇట్లనే వేస్తారు. ఒక టబ్బు ఒక బకెట్ ఏదో ఒకటి పెట్టేసి ఇంకా అందులో వేసేస్తారనమాట బతుకమ్మని. తెల్లారి ఆ నీళ్ళు తీసుకుపోయి చెట్లకు పోస్తారనమాట. వీళ్ళు కూడా సేమ్ అదే. మా సనీక్షకు పుట్నాలు ఎంత నచ్చినాయి అంటే పుట్నాలు బెల్లం ఆమెకు బాగా నచ్చింది. దానికోసానికి దాదా అని ఇక ఎగబడుతుంది అనమాట. ఇంక అందరం ఇంటికి పోయినాం కదా అని అంటే అయితే బొట్టు పెడుతుంది అందరికీ, పసుపు బొట్టు వంచుతుంది మంచిగా.
ఇక ఈ రోజు నుంచి మొదలైంది అన్నట్టు హడావిడి, బతుకమ్మ హడావిడిగా రోజు ఇదే ఉంటుంది హడావిడి. అండ్ బతుకమ్మ ఆడుకోవాలి, డీజే పాటలు, మోస్ట్లీ డీజే పాటలు, బతుకమ్మ పాటలే డీజేలు పెడతారనమాట. డీజే పాటలు అంటే ఆ ఊపు వస్తుంది. ఇప్పుడు ఈ 9 రోజులు మా రోజులు అనమాట, మమ్మల్ని ఎవ్వరు ఆపలేరు ఇక. అంటే బతుకమ్మ ఆడుకోవడానికి కానీ, రెడీ అవ్వడం కానీ, ఇంకంతా ప్రతిదీ నడుస్తుంది. అండ్ బిహైండ్ ద స్టోరీ ఆఫ్ బతుకమ్మ పండుగ నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బ్లాగ్లలో షేర్ చేసిన. నేను చూడకపోయింటే ఛానల్ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, నేను వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి. సుదర్శనారెడ్డి, నేను వచ్చిన. బాయ్. నా గాజులు బాగున్నాయా? కామెంట్ చేయర్రి.